ఆగనా డోర్ ఆగండి కెమెరా పెట్టారు కెమెరాలో నాగేంద్రనా నాగేంద్రనా సార్ అన్నా 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 ఒకసారి ఇటు చూడు క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నారాజు బాగా ఫాస్ట్ కొట్టాడు, 225 కొట్టాడు రాత్రికి, నేను సాయంత్రానికి ఏం ఆగట్లేదు. వీడు 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ప్రోగ్రాంలో ఉన్నాడు. కొట్టిగా రేపు ఖాళీగా ఉంటాడు. పాత 2 రోజులు అన్న రిక్వెస్ట్ చేస్తాను. ఇవన్నీ కామన్లే చూస్తా ఉన్నాం. తీసుకున్నారు, వారిని మనం ఎంతో అభినందిస్తున్నాం. అలాగే మీ మీ ప్రాంతాల్లో కూడా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. సభాధ్యక్షులు బాలనాగేంద్ర గారికి, వేదిక అందించిన గొరిపాటి శ్రీనివాస్ మాకు జనసేన పార్టీలో చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే మేమందరం కూడా వాసన్న సూచితో ఈ పార్టీలో రావడం జరిగింది. కొత్తగా ఈ యొక్క ఇప్పుడు అరుణ గారు చెప్పడం జరిగింది ఈ యొక్క సభ్యత్వం గురించి. కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. సభ్యత్వం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైనా కానీ మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లేదానికి మన వాసన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక సవాలుగా తీసుకొని ఈ సభ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే నాగేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. గారికి, వేదికను అలంకరించిన మన ప్రియతమ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో వాసన్న ఆధ్వర్యంలో
భారీగా ఉద్యమీ కార్యక్రమం, జన సైనికుల సభ్యత్వం కార్యక్రమం మరి ఈరోజు ఆల్రెడీ ప్రారంభమైంది. ఒంగోలు పట్టణంలో కూడా వాసన సమక్షంలో ఈరోజు స్టార్ట్ అవుతుంది. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ అరేంజ్ చేసినందుకు మన సురేష్కి అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వాసన నాయకత్వంలో మరి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో జనసేన అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాసన్నకి ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మనం అందరం కూడా వాసన్నకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరం కూడా సభ్యత్వం ఎక్కువగా చేర్చి జనసేనకి ప్రకాశం జిల్లా అంటే వాసన్న ఏంటో అని ఒకసారి తెలియజేద్దామని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న నా జనసేనలకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉద్యమ కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే అత్యధిక శాతంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా కూడా ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కువ సభ్యతలు చేసే విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు వేలు దాదాపు 2,000, 3,000, 4,000, 8,000 కూడా చేసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ సభ్యతన కార్యక్రమం గుండా మన జనసేన పార్టీ నుంచి దాదాపుగా 47 కోట్ల రూపాయలు ప్రమాద శాతం మరణించిన వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా గాయాలైన వారికి దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఏ జనసేన పార్టీ ఏ పార్టీ చేయని విధంగా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో ఒంగోలు సభ్యత్వ కార్యక్రమం చేసి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచే విధంగా ఒంగోలులో మన ప్రియతమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఒక్కరూ ఒంగోలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏందో నిరూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై జనసేన, జై హింద్. ఇటువంటి సోదరుల ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను వైసీపీలో ఉన్నప్పుడు మరి వైసీపీలో కానీ కాంగ్రెస్లో కానీ మీరు నన్ను 5 సార్లు ఒంగోలు గెలిపించడం జరిగింది. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామంది వైసీపీని గురించి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు వైసీపీలో అని ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడే మాట్లాడారు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నా మీద చూపించినటువంటి అభిమానాన్ని తోటి నేను మరి జనసేన పార్టీలో చేరటం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి, మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో సహాయం పొందకుండా ఇంటికి వెనక తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలామందికి తెలుసు. కానీ దురదృష్టం, మన లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్కకు పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసున్నాను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అని కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమంలో ఎవరు ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే
ఈ ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్లో చేరాలని చెప్పి మేము మరీ కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని, మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరలో అన్ని వార్డులో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ సమస్యలు తీర్చేదానికి నా శాయశక్తులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.